హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, ఓకే, ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, టమాటో ముక్కలు, పుదీనా, కరివేపాకు. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రోస్ట్ లాగా బాగా వస్తుంది. కొంచెం రైస్ లేక్ కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇంకా దీన్ని ఉడికించుకోవాలి బాగా సాఫ్ట్గా. చూడండి, చికెన్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. అలాగే నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, ఆయిల్ పైకి వచ్చింది. దీన్ని ఒక పక్కన బౌల్లోకి తీసుకుందాము. చూడండి, చికెన్ రోస్ట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, ముందుగానే టొమాటో అదంతా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మెత్తగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మాత్రమే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. తినే కారాన్ని బట్టి మసాలాలు వేసుకోండి. దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఫ్రై బాగా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో వేసేసుకొని గార్నిష్ చేసుకుందాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.